వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి అమెరికా అధ్యక్షుడికి ఏమైంది అనే కోణంలో మరి భారత్ అయితే సందిగ్ధంలో పడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ పైన మరి కొరడా జుల్పిస్తున్నారు ట్రంప్. కొత్త కొత్త నిబంధనలన్నీ కూడా ఆయన ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనే దానిపైన కూడా ఇక్కడ ఉన్న చాలా వరకు ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఇటు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు అని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? భారత్ పైన మరి కక్ష సాధింపు చర్యలా, లేకపోతే ఏంటి తన ఉద్దేశము? ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు మన ముందున్నారు సైబర్ క్రైమ్ విజయ్ గోష్ఠి గారు. అందరికీ తెలిసిందే కదా, మరి తను ఎవరు అనేది కూడా అన్ని క్లియర్గా చెప్తారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? నేను చాలా చక్కగా ఉన్నాను సార్. అందరం బాగున్నాము. మరి మన ఇండియాలో కూడా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాము. కానీ ఎందుకు మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మొన్నటి వరకు చూస్తేనేమో అసలు అమెరికాలో భారతీయులకు అసలు జాబ్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొత్తగా చూస్తే ఇక్కడ టాటా కంపెనీ అనేది ఎంతో పేరు పొందింది అనుకోవచ్చు. మరి టాటా కంపెనీ వాళ్ళని కూడా భారత్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, చేస్తే అమెరికాలోనే చేయాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో సమావేశాలు, చర్చలు కూడా జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఏంటంటారు ఇక్కడ? ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో మనం ఏ ఇష్యూనైనా ఈ రోజు వరకు మనం మాట్లాడినా గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి మాట్లాడుకుందాం. బయట మనకి అన్ని కనిపించే పేపర్స్, స్టేట్మెంట్స్ అదంతా కూడా డిప్లొమాటిక్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎవరివైనా అమెరికా డెప్ట్స్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు బతికేదే వార్స్ మీద, యుద్ధాల మీద. వాళ్ళు ఈసారి సస్టైన్ అవ్వాలి అని అంటే కనుక ఒక 3 నుంచి 4 వార్స్ అవ్వాలి అనుకున్నారు. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే యుక్రెయిన్ వార్ మనం తీసుకున్నట్లయితే అది దానిలో సక్సెస్ అయ్యారు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి అక్కడ నుంచి వాళ్ళు గెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ వార్ దానికి సపోర్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళే క్రియేట్ చేస్తారు ఆ వార్ని. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకొక వార్ కావాల్సి వచ్చింది. అదే ఇండియా చైనా వార్. అది వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనం యుద్ధానికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఆర్మ్స్ సప్లై చేసి ఇట్లా సస్టైన్ అవుద్ది. ఎప్పుడు కూడా అమెరికా అనేది ఎప్పుడు వార్స్ మీద, యుద్ధాల మీదే ఆధారపడి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏదైనా కంట్రీలో కంట్రీ కానీ స్టేట్ కానీ ఏదైనా తీసుకోండి, 10% ఆఫ్ ద ప్రజలు 10% ఏదైనా ఒక కమ్యూనిటీ పెరిగింది అని అంటే బేసిక్ థింగ్స్ ఇవన్నీ. ఈ 10% పెరిగితే వాళ్ళు ఓటు హక్కు కోసం ట్రై చేస్తారు. అదే కమ్యూనిటీ 20% పెరిగితే హక్కుల కోసం పోరాడతారు. అదే కమ్యూనిటీ 30% అయితే ఈ కంట్రీ నాదే, ఈ స్టేట్ నాదే, ఈ జిల్లా నాదే అని చెప్పి అంటారు. సో ద బేసిక్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకున్నాం. అసలు టారిఫ్స్ గీవీసీ అని పక్కన పెట్టేసింది. సో అక్కడ ఎకానమీలో అదర్స్ కంట్రీస్ నుంచి అసైలంకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇల్లీగల్ వేసాల మీద ఎక్కువ అయిపోయారు. ఎకానమీ కూడా వాళ్ళది డెడ్ అయిపోయింది, వాళ్ళది డెడ్ అయ్యింది. సో ఈ టైంలో వార్స్ వాళ్ళు ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన వార్స్, ప్రతి ఒక్కడు వార్స్ ఎందుకు అని వస్తాడు, ఏదో కొత్త వార్ స్టార్ట్ చేస్తాడు. ఎవ్రీ ప్రెసిడెంట్ చేసేది అదే. సో వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్న వీట్ కానీ, డైరీ మార్కెట్ కానీ ఇండియాకి సప్లై చేయాలి. ఇండియా స్ట్రైట్ అవే మన ఫార్మర్స్ ఉన్న ఇబ్బందులను చూసి, ఎందుకంటే ఒకటేసారి అమెరికన్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, అమెరికన్ వీట్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇండియాలోకి ఫ్లడ్ అయితే ఇక్కడ ఉన్న ఫార్మర్స్ కి చాలా దెబ్బ అవుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికన్ డైరీ ప్రోడక్ట్స్ ఎలా అంటే అక్కడ ఉన్న గేదెలకి, ఆవులకి, గేదెలు కాదు అక్కడ ఉండే ఆవులకి వాళ్ళు పెట్టే ఫీడ్ అంతా కూడా మన యానిమల్ ఫీడ్, ఫేకస్, మన చనిపోయిన ఈ బర్రెల్ని ఇప్పుడు అక్కడ బీఫ్ తింటారు కదా బేసిక్ గా, వాటి నుంచి వచ్చే ఈ యొక్క ఫేక్ ఏదైతే ఉంటుందో వ్యర్థ పదార్థాలు, వాటితో తయారు చేసిన ఫీడ్ ని ఈ యొక్క పందులకు కానీ అక్కడ ఉన్న డైరీకి కానీ పెడతారు. ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఆవులు కానీ, గేదెలు కానీ వెజిటేరియన్స్. అక్కడ ఉన్న ఆవులు దే ఆర్ నాన్ వెజిటేరియన్స్. దాని నుంచి వచ్చే పాలు చాలా కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అన్ని రకాలుగా ఆలోచించి కొన్ని మనం అమెరికన్ ప్రోడక్ట్స్, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్సే ఉంటాయి. సో ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో కొన్ని బ్లాక్ చేశారనమాట. దానికి ఆ మార్కెట్కి యాక్సెస్ ఇవ్వలేదు. సో అట్ ద సేమ్ టైం ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఒకటి కావాలి, దానికి ఇండియా సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ యుద్ధం ఆపింది నేనే అని అంటే లేదు అనేసి మనం చెప్పడం, ఇవన్నీ ఈగో ఇష్యూస్ అన్నీ కలిపి వచ్చిన
ఈ టారిఫ్స్. మనం చూసినట్లయితే మనం ఆయిల్ కొంటున్నాము అని అంటారు, మనకంటే ఎక్కువ ఆయిల్ చైనా కొంటుంది, వాటి మీద మనకి వేసినంత టారిఫ్స్ వేయలేదు. అట్ ద సేమ్ టైం యూరోప్ మొత్తం రష్యన్ ఆయిలే ఫ్లడ్ అవుతుంది, వాళ్ళ మీద టారిఫ్స్ వేయలేదు. అట్ ద సేమ్ టైం అమెరికానే రష్యా నుంచి కొన్ని కెమికల్స్ కొంటుంది ఈ రోజుకి. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక మనకి ఈగో అర్థమవుతుంది, రెండోది ఈవిల్ మోటివ్ కూడా అర్థమవుతుంది అమెరికాది మనం చూసినట్లయితే. ఓకే, అదే కానీ టాటా కంపెనీ వాళ్ళని కూడా ఇంత ఒత్తిడి తీసుకురావడం అంత సేమ్ టాటా కంపెనీ అయినా ఇంకో కంపెనీ అయినా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ దేశంలో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు 100% వాళ్ళు ప్రెజర్ అనేది చేస్తారు. మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మా దగ్గర పెట్టారు, ఓకే, ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారు అనేది పక్కన పెడితే మీరు ఇక్కడ ఉన్న డబ్బు అంతా కూడా మళ్ళీ తీసుకు రెసిప్రోకల్ గా మాకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెట్టండి, ఇక్కడ ఇండియా కాదు ఇక్కడ పెట్టండి అని చెప్పి దే విల్ డిమాండ్ అక్కడ ఉంటున్నప్పుడు. లేదంటే తీసేయండి మీ కంపెనీని అని అంటారు. ఇప్పుడైనా మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ పెట్టి ఇంకోటి ఎక్కడన్నా వేరే చోట పెడుతున్నప్పుడు మీకు ల్యాండ్ ఇచ్చారా బాబు, అన్నీ ఇచ్చాము, మీరు అక్కడ పెట్టం కాదు, అది కూడా తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని అడుగుతారు కదా బేసిక్గా. ఆ రకమైన డిమాండ్స్ అనేవి ఉంటాయి పొలిటికల్ లెవెల్. సో అదే డిమాండ్, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ భారత్ తో మరి టాటా కంపెనీ పెట్టుబడులు రద్దు చేసుకోబోతుంది అనుకుంటున్నారా? చేసుకోబోతుందా అని అంటే గనక అది టాటా గారు, రతన్ టాటా గారు ఉండుంటే దాని ఆన్సర్ వేరేగా ఉండేది. అది 100% ఒక చిన్న పిల్లవాడిని అయినా కూడా చెప్తాడు అనమాట. అక్కడ ఉన్న కంపెనీలు మొత్తం ఒక్క రోజు నేను వైండప్ చేసేసి మనం చూసినట్లయితే ఆ రోజున ఇంతకు ముందు ఇటు నార్త్ వెస్ట్ సైడ్ మనం ఇక్కడ పెట్టినప్పుడు కూడా టాటా వెస్ట్ బెంగాల్లో పెట్టినప్పుడు కూడా 1 night లో మొత్తం మమతా బెనర్జీ గారు ఎగనెస్ట్ గా తిరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎగనెస్ట్ గా తిరిగారని చెప్పి రాత్రి కంపెనీని షిఫ్ట్ చేశారు గుజరాత్ కి. ఆయన అలాంటి డెసిషన్ మేకింగ్ ఉండేది. ఇప్పుడు అక్కడ హైరార్కీలో ఎవరున్నారనేది మనకు తెలియదు, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారనేది తెలియదు. బట్ ఇండియా ఫేవర్ గానే తీసుకుంటది టాటా, రతన్ టాటా కంపెనీ ఎవరున్నా సరే, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే మనకి ఫేవర్ గానే ఉంటాయి ఆ డెసిషన్స్ అని. కాకపోతే మనకి ఇప్పుడు రాష్ట్రం కూడా తెలంగాణ అంటే మన దేశము ఇప్పుడు జిఎస్టీల విషయానికి వస్తే కూడా ఈ జిఎస్టీలను పెంచే పర్వంలోనే ఉంది. మరి దీంతో గేమ్ చేంజర్ కాబోతుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే కూడా ఇక్కడ జిఎస్టీలతోటి మనకున్న లో బడ్జెట్ని పూడ్చి మరి అభివృద్ధి వైపు తీసుకెళ్దాము అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది దేశం. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఈ జిఎస్టీల వల్ల అభివృద్ధి అవుతుంది? నేను ఒకటి చెప్తాను మేడం, ఐఎమ్ పూర్ ఇన్ నెంబర్స్. నేను మ్యాథమెటిక్స్ అంటే నేను చాలా పూర్. సో ఎకనామిక్స్ లేదంటే ఈ జిఎస్టీ కానివ్వండి ఇవి ఎట్లా రన్ అవుతాయి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసింది. బేసిక్ హ్యూమన్ లైక్ కామన్ పీపుల్ గా మాట్లాడుకుందాం. వాటి జిఎస్టీ ఎట్లా రన్ అవుతుంది. ఒక మనీ అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్స్ తీసుకుందాం, అమెరికన్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి డెడ్ ఎకానమీ ఇండియా అని, రెండోది బ్రాహ్మిన్స్ లబ్ధి పొందుతున్నారు. అందరూ దీనికి అగెనెస్ట్ గా మాట్లాడారు. నేను ఏదో పాయింట్లో ఐఎమ్ ప్రో బీజేపీ. నాకు మోడీ గారు ఇప్పుడు నుంచి కాదు, ఏనాటి నుంచి గుజరాత్ భూకంపం వచ్చిన తర్వాత ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, ఆయన చేసిన డెవలప్మెంట్ కానివ్వండి, నేను నా కళ్ళారా చూసా ఆ రోజుల్లో గుజరాత్లో. తర్వాత ఇండియా ఒక ఇట్లాంటి మంచి పొజిషన్లో ఉన్నాము, ఈ రోజున కమాండింగ్ పొజిషన్లో ఉన్నాం, అమెరికాని ఎదిరించే పొజిషన్లో ఉన్నా అంటే అది మోడీ గారి వల్లే. అది వితౌట్ ఎనీ డౌట్ పక్కన పెట్టేసేయండి. సో ఎన్నో కొన్ని లోపాలు మనకి పై లెవెల్లో టాప్ లెవెల్లో ఇండియా ఎదిగిపోతుంది అనే స్టేట్మెంట్లు చూసినప్పుడు కొంచెం నవ్వు వస్తుంది. మీరు చూడండి, మనం రీసెంట్గా మనం చూసినట్లయితే మీకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. ఏం ఫోన్ కాల్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫోన్ చేసి ఒక 500-1000 రూపాయలు వేయమని చెప్పి చాలా కాల్స్ రీసెంట్గా ఏనాడు లేనిది. అసలు వాళ్ళకి అవసరమే లేదు చేయాల్సిన కాల్. నాకు చాలా అందరికీ జరుగుతుంది మార్కెట్లో. ఏంటంటే క్యాష్ ఫ్లో తగ్గిపోయింది పూర్తిగా. ఓకేనా? పోర్ అనేవాళ్ళు బికమింగ్ పోరర్, రిచ్ ఆర్ బికమింగ్ రిచర్. డెడ్ ఎకానమీలో మనం చూసినట్లయితే చాలా క్లియర్గా వాళ్ళ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ రోజున లోవర్ గ్రౌండ్ లెవెల్లో మధ్యతరగతి కుటుంబాలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. రిచ్ క్లాస్ కూడా, రిచ్ అనుకునే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బు లేదు, ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఎవరి దగ్గర అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు ఆపేశారు, ఇవ్వట్లేదు బయటికి, వాడి దగ్గర డబ్బు ఉంటది కానీ వాడు దాచుకున్నాడు బయటికి ఇస్తే వెనక్కి రాదు అనేది అబద్ధం. అది ఎవరి దగ్గర డబ్బు లేదు, క్యాష్ ఫ్లో మార్కెట్లో ఆపేశారు. మళ్ళీ దీనికి దాన్ని అడిగేమనుకోండి, క్యాష్ ఫ్లో లేదు, మీరు కావాలంటే బ్యాంకుకి రండి, విత్డ్రా నీకు 10 లక్షలు కావాలి ఇస్తాను, అట్లాగా. ఇంతకుముందు ఒక ప్యారలల్ గవర్నమెంట్గా రన్ అయ్యేది క్యాష్ అనేది. ఈ క్యాష్ ఉన్నప్పుడు ఏంటంటే 1,00,000 రూపాయలు ఫోన్ కొనాలనుకోండి, బేసిక్గా ఈ 1,00,000 రూపాయలు క్యాష్ ఇచ్చి కొనండి, ఆ నొప్పి తెలుస్తుంది.
అదే ఫోన్ పే గూగుల్ పే అనుకోండి 2 లక్షలైనా మనకి తెలియట్లా స్పెండింగ్ ఎక్కువైపోయింది ఇది గుర్తుంచుకోండి. స్పెండింగ్ చేస్తుంది ఎవరికి? కార్పొరేట్స్ కి. ఇంతకు ముందు పండగకో పబ్బానికో బట్టలు కొనుక్కునే వాళ్ళు రేర్ కేసెస్ లో షాపింగ్ వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఈ రోజు ఫోన్ లో ఏది చూసినా సరే మనకి అక్కడ కనబడుతుంది, ఆటోమేటిక్ గా ఆర్డర్ పెట్టేస్తాం. తెలియకుండానే మన జీవన శైలికి ఉన్న ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బేసిక్ గా 30,000 స్పెండింగ్ ఉంటే అది 1 lakh అయిపోయింది. డబ్బంతా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది? కార్పొరేట్ల దగ్గరికి వెళ్తుంది. మళ్ళా కార్పొరేట్ల దగ్గరికి వస్తా, ఇది డెగ్డ్ ఎకానమీ బ్రాహ్మిన్ అనే సబ్జెక్ట్ దగ్గరికి వస్తా. అమెరికన్ గవర్నమెంట్ వాడు ఎవడో తెలీదు ఒక మాట అన్నాడు, బ్రాహ్మలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు రష్యా క్రూడ్ ఆయిల్ కొనటం మూలన అన్నాడు. యాక్చువల్ గా అక్కడ వాడు అన్న మాటకి అర్థం ఏంటంటే, తెలియని విషయం ఏంటంటే, ఎవరికి క్యాస్ట్ సిస్టమ్ ఉంటది ఇండియాలో. బ్రాహ్మిన్స్, క్షత్రియులు, లేదంటే ఇంకోటి అని చెప్పేసి ఒక వర్ణాల కింద సంథింగ్ ఒక స్టేజ్ పోయి వేశారు. ఈ బ్రాహ్మిన్స్ అన్నప్పుడు మీరు చూసినట్లయితే 9 మొత్తం పూర్తిగా 9 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ఇండియాలో. ఆ 9 కుటుంబాలు ఎవరంటే అంబానీ ఫ్యామిలీ కానివ్వండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ వాళ్ళే, డబ్బు ఉంది కదా అని. ఇప్పుడు మార్కెట్లో కొన్ని బిజినెస్లను వదిలేయాలి. ఎందుకు? ప్రజలు చేసుకుని బతుకుతూ ఉంటారు. చిన్న షాపులన్నీ లేచిపోయినాయి, ఏ వ్యాపారం చేసుకోవడం లేదు. ప్రతి వ్యాపారంలో కార్పొరేట్లు వచ్చేసారు. అంబానీ ఫ్యామిలీని తీసుకున్నాం మనం. మళ్ళా తీసుకున్నట్లయితే దేశాయ్ ఫ్యామిలీస్ ఉంటాయి. దేశాయ్ అనేది ఒక ఇంటి పేరు. మీరు చూసినట్లయితే వీళ్ళంతా బ్రాహ్మిన్స్ కాదు, బ్రాహ్మిన్ కేటగిరీ. అంటే హైరార్కీలో మనం చూస్తే, ఏది మన టాప్ లో చూస్తే అగ్రవర్ణాల్లో ఇదొక తెగలో నేను చెప్తుంది. మళ్ళా మెహతాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, అగర్వాల్స్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, పటేల్స్ కానివ్వండి, గుప్తాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, 9 ఫ్యామిలీస్. ఈ గుప్తాస్ ఫ్యామిలీ 91,600 అంటే 1,00,000 కోట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఒక కార్పొరేట్ మోడల్స్. బ్యాంకింగ్ సెక్టర్ లో వాళ్లే, మీరు ఏది తీసుకున్నా గవర్నమెంట్ సెక్టర్స్ లో టాప్ పొజిషన్స్ లో వాళ్లే. ఒకళ్ళకొకళ్ళు మనం అనుకుంటాం అసలు ఈ ఫ్యామిలీకి ఆల్ సపోర్ట్ అంతే ఉంటది. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఈ యొక్క 9 కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేజర్ కార్పొరేట్ కంపెనీస్. మీరు చెప్పిన టారిఫ్స్ మీకు చెప్పండి ఏమైనా అయిందా? అమెరికా టారిఫ్లు 50% కాదు 100% వేసినా మీకు ఏమైనా నొప్పి ఉందా? నాకు లేదు. మా ఇంట్లో మా ఫ్యామిలీకి లేదు, ఎవరికి లేదు. ఈ నొప్పులు ఎవరికి ఉన్నాయి అని అంటే కార్పొరేట్లకు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు మనం వ్యవసాయం చేస్తాము, మనం ఒక వృత్తిరీత్యా మనం ఏదో ఒక ఐటెం తయారు చేస్తాము, ఏదో బిజినెస్ చేసుకుంటాం. దీని నుంచి కార్పొరేట్లు మన దగ్గర కొనుక్కొని ఇది బయటికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వీళ్ళకి వచ్చే నొప్పులు వీళ్ళకి. జీడిపి పెరిగిందా తగ్గిందా దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మనకి ఏ పని లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు కాదు, ఏనాటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం సస్టైన్ అవుతూనే ఉన్నాం. ఈ రకమైన టారిఫ్స్ వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. నేను అంటుంది ఏంటంటే, వాడు బ్రాహ్మిన్ అన్నాడు కదా, అసలు వాడి మోటివ్ వాడికి తెలియక అన్నాడు. క్యాస్ట్ సిస్టంలో బ్రాహ్మిన్స్ అంటే యాక్చువల్గా టాప్ లో ఉన్న కొన్ని కులాలు, వీళ్ళయే కార్పొరేట్ కంపెనీలు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి బిజినెస్, సామాన్య ప్రజలు చేసుకునే బిజినెస్ లోకి వీళ్ళు వచ్చేసి ఒక ర్యాపిడో అంటూ, లేదంటే ఇంకొక జొమాటో అంటూ, లేదా స్విగ్గీ అంటూ, లేదా ఇంకోటి ప్రజల రక్తం తాగుతూ ఉన్నారు. మన స్టేట్ లో ఉండాల్సిన సంపద కూడా ఈ కార్పొరేట్ల వల్లనే బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట అన్నాడు, స్టేట్ లో డబ్బే లేదు, రూపాయి లేదని. ఎందుకుంటది? మీరు 100 రూపాయలు తీసుకొని వెళ్ళి బయట ఖర్చు పెడితే 100 రూపాయలు స్టేట్ లో ఉండలేదని చెప్తున్నా. ప్రతి ప్రోడక్ట్ బయట నుంచి తెచ్చి సిండికేట్ వ్యవస్థ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. సో అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఈ రకంగా ఉండి మధ్య తరగతికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను అంటుంది. అఫ్ కోర్స్ ఐటీ జాబ్స్ కోల్పోతారు చాలా మటుకి. ఎందుకు కోల్పోతారు? ట్రంప్ టారిఫ్ అయిపోయినా కోల్పోతారు. ఎందుకంటే ఏ ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఇప్పుడు రిసోర్సులు తీసి ఇదంతా పెద్ద స్టోరీ. సో ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పేది, మీరు ఇందాక టాటా సంస్థ గురించి చెప్పారు. మనకి తెలియకుండా చాప కింద నీరులాగా ఇప్పుడు హాస్పిటల్ తీసుకున్నాం. మణిపాల్ హాస్పిటల్స్ లో ది ఆరిజిన్ ఎక్కడండి? స్టేక్ 59% సింగపూర్ చెందిన కంపెనీ ఫండ్స్ ఉన్నాయి. కేర్ హాస్పిటల్లో యుఎస్ అమెరికాకి సంబంధించిన ఈక్విటీ 73% ఉంది. కిమ్స్ హాస్పిటల్స్ లో 80% యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఉంది.
అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ సిస్టంలో ఇట్లా చాలా హాస్పిటల్స్, ఉజ్వల సైగ్నెస్ అనేది దాంట్లో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ 70%, తర్వాత మదర్హుడ్ హాస్పిటల్స్ 55%, ఇట్లా మీరు చూసి మ్యాక్స్ హాస్పిటల్స్ అని ఉంది, మ్యాక్స్ హాస్పిటల్స్ మీరు చూసే ఉంటారు, దాంట్లో 49.7% యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ ప్లస్ ఇండియన్ పార్ట్నర్షిప్ ఉంది. సో ఇట్లా యూకేకి సంబంధించిన తెలియకుండా మీకు తెలిసి అసలు మన హాస్పిటల్స్ వాళ్ళ ఈక్విటీ ఏంటి అదే ఇప్పుడు బాగా నమ్ముతా ఉన్నారు ఇక్కడ కూడా. నిజంగా ఎవరికి తెలుసు ఏమన్నంటే అమ్మో అమెరికా ట్రీట్మెంట్ జరుగుతుంది అప్పుడు బాగుపడతాము, అది ప్రాణాలు నిలబడతాయి. సో ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ మనం ఏదో హెల్త్ కేర్ బాగుంది ఇక్కడ అనుకుంటున్నాం కానీ ఇవన్నీ ల్యాబ్లే. ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వైద్యం చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నారు, అట్ ద సేమ్ టైం మన రక్తం కూడా తాగుతున్నారు. దట్ ఈస్ సెకండరీ. చిన్న ఇష్యూ వెళ్ళినా సరే లక్షల్లో ఉంది, మళ్ళీ ఇన్సూరెన్స్. నేనేమంటానండి మేడం, ఎకనామిక్స్ అసలు అర్థం కాదు మనం చేస్తే కామన్ పీపుల్కి. నేను బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. ఇక్కడ ఉన్న కంపెనీలు చాలా మంది తెలీదు. డాబర్ ఉందా, డాబర్ది మన టూత్ పేస్ట్, అది ఇండియన్ కంపెనీ కాదు. మనం ఏమనుకుంటాం డాబర్ మందే మన కంపెనీనే అనుకుంటాం. ఈ డైరెక్ట్ యుఎస్ కి సంబంధించిన ఫండ్స్ చాలా మందికి తెలియదు సార్, మనది కాదు అని అనుకుంటారు. డాబర్ టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కోల్గేట్ డిగేట్ ద కోల్గేట్ వాడు న్యూ అడ్వర్టైజ్మెంట్ మనం చూసినట్లయితే కనుక క్లియర్ గా అమెరికన్ కంపెనీ ఉంది. మనకి తెలియకుండానే ఈ ప్రపంచాన్ని నడిపించేది మనం బయటగా అనుకుంటాం, డబ్బు లేదంటే అమెరికా ఇలా అనుకుంటాం. రాత్చైల్డ్ ఫ్యామిలీ అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వీసా మాస్టర్ కార్డుకి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్లో వాళ్ళకి, ప్రపంచంలో జరిగే ఎవ్రీ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి డబ్బు అందుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీయే ఒక 500-600 మంది 1000 మంది ఉంటారు. వాళ్ళే ఈ ప్రపంచాన్ని నడుపుతారు. ఇంకొక వాళ్ళని ఇల్యూమినాటీ అని కూడా అంటారు. వరల్డ్ బ్యాలెన్స్ ని వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు అనేది మిత్ అంటారు, నిజం అది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ 9 ఫ్యామిలీస్ ఇండియాలో నేను మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క 9 ఫ్యామిలీలు ఈ యొక్క ఇండియాలో ఇప్పుడు ఎలిమినాటీ అయినాయి. వీళ్ళయే వ్యాపారాలు, వీళ్ళయే కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, ఎవ్రీథింగ్ వీళ్ళే. సిండికేట్ వ్యవస్థ. ప్రజలు ఇంతకు ముందు ఎలా ఉన్నా సస్టైన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పొజిషన్ లేదు. రీసెంట్ గా మీరు చూసిన సూసైడ్లు చూడండి, ఎన్నో సూసైడ్లు జరుగుతున్నాయి. మీరు అనుకుని ఉండొచ్చు, మొన్న ఒక 4-5 చనిపోయారు ఒకటే ఫ్యామిలీలో సూసైడ్ చేసుకుని. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, అసలు వీళ్ళకి గొడవలే లేవండి, వీళ్ళు సూసైడ్ చేసుకుంటే ఇదేంటంటే చాలా మంచి వ్యక్తులు, అసలు వాళ్ళు ఎవరితో గొడవలు పడరు ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, మీరు రీసెంట్ గా చాలా మంది పిల్లలను కూడా చంపేస్తున్నారు ఒకటేసారి. పిల్లలు తల్లిదండ్రులు ఒకటేసారి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇట్లా ఎప్పుడు లేదు. నన్ను అడిగితే గత 5-10 సంవత్సరాల నుంచి, ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా కాదు, మనం సరిగ్గా చూసినట్లయితే ఓవరాల్ గా మన రైతులు చేసుకున్న ఆత్మహత్యల కంటే 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడున్న ఆత్మహత్యలు. ఎందుకు చేసుకుంటున్నారంటే ఎవరికి అర్థం కావట్లా, సూసైడ్ చేసుకున్నారు అంతే. ఫ్యామిలీ గొడవలు అనుకుంటున్నారు. ఫ్యామిలీ గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఆర్థిక అలా ఇష్యూస్ వల్ల. ఆ ఇష్యూస్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఎంప్లాయ్మెంట్ లేక. ఏదో ఒకటి ఇంతకు ముందు చేసుకోవడానికి ఏదో ఒకటి ఉండేది. ఏవి రాబోతే బ్రిక్ వర్క్ చేసుకునేవాడు, తాపీ మేస్త్రి అయ్యేవాడు, లేదనంటే వెళ్ళి ఏదో పని చేసుకునేవాడు. ఎన్ఎంఆర్ గా రోడ్డు మీద అడ్డా మీద నుంచొని ఓ పని చేసుకునేవాడు, ప్లంబింగ్ వర్క్ చేసుకునేవాడు, లేదంటే ఇంకోటి ఆటో కొనుక్కొని ఆటో తోలుకునేవాడు. అన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి కవర్ చేసేసాయి. బతకటానికి, సిటీలో బతకటానికి మినిమం వేజ్, వాడు తినటానికి కరెక్ట్ రెంట్ కట్టడానికి కావాల్సినంత వస్తున్నాయి తప్పితే తినడానికి దొరకట్లేదు, పిల్లల్ని చదివించడానికి కావాల్సిన అమౌంట్ దొరకట్లేదు. ఈ రకమైన ఇష్యూస్తో చాలా కొన్ని కోట్ల మంది ప్రజలు బాగుపడుతుంటే ఇండియా యాడ్ డెవలప్ అవుతుందని అనుకుంటున్నామండి మనం. నాకు అర్థం కాక ఉన్న జీడిపిలు పెరిగినాయి, ప్రపంచ స్థాయిలో 4వ పొజిషన్కి వచ్చింది, 3వ పొజిషన్కి వచ్చింది. 3వ పొజిషన్కి వచ్చిందా లేదా పక్కన పెట్టండి. తినడానికి తిండి లేక బాగా బతికిన వాళ్ళు నేను అంటుంది. మధ్యతరగతి కుటుంబాలు, రిచ్ క్లాస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులని తట్టుకోలేక అవమానంగా ఫీల్ అవుతారు. ఒక రూపాయి మన దగ్గరికి వచ్చింది అని అంటే, ఒక రూపాయి మన దగ్గరికి వస్తే అది ఆ రూపాయి ఏంటి, గవర్నమెంట్ ఒక నోటు 100 రూపాయల నోటు తిరిగి మన దగ్గరికి వస్తే బయట మన దగ్గర ఆ యొక్క డబ్బు రూపాయిని క్రియేట్ చేసి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిపోవాలి. ఇది సిస్టమేటిక్ గా నడిచేది సిస్టమ్. 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు గవర్నమెంట్ లాగేసుకుంటుంది. మీరు ఇందాక అన్న ట్యాక్స్ రిలీఫ్, నిర్మలా సీతారామన్ గారిని ఒక్కోసారి ఆవిడని ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అసలు ఆ నంబర్స్ తెలియదండి, మీకు తెలియదు. అసలు వాళ్ళు ఆ బడ్జెట్లు పెంచుతారు, తగ్గిస్తారు, వాట్ ఎవర్ దే డూ. దాని మీద నాకు జీరో నాలెడ్జ్, మీకు జీరో నాలెడ్జ్. మనం మాట్లాడుకునేది కామన్ థింగ్స్.
నేను అడిగేది ఏంటంటే ఏదో మొన్న పర్సంటేజ్లు ఒక 5% 2% తగ్గించారు అని అన్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే బయటకు వెళ్ళి పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు అనుకోండి, 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉందా, కొనండి. నెల రోజుల తర్వాత ఓల్డ్ స్టాక్ ఉందనుకున్నా 6 నెలల తర్వాత వెళ్ళండి, ఆ పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ అదే 10 రూపాయలు ఉంటుంది, అన్నే గ్రాములు ఉంటుంది. వీళ్ళు చేసిన సిస్టంలో ఇక్కడ ఉన్న ఎంఆర్పి మీద ఏమి ఫరక్ పడింది? ఎక్కడ పడదు. మార్కెట్ వ్యవస్థ అయితే ఈ రోజు పేపర్ రేట్లు అంటూ లేదంటే ఈ రోజు గవర్నమెంట్ రేట్లు అంటూ హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అక్కడ జరిగే బడ్జెట్ ని బట్టి ఇక్కడ జరిగే ఈ యొక్క రేట్లనే హెచ్చు తగ్గులు ఉంటాయి. పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది ఇండియా మొత్తం కూడా. ప్రతి నిత్యావసర వస్తువు ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని లక్షల టన్నుల్లో ఒక కార్పొరేట్ లెవెల్లో సప్లై చేస్తున్నాయి. గవర్నమెంట్ ఎంత తగ్గించినా కామన్ పర్సన్కి 50 రూపాయల కందిపప్పు తగ్గింది కదా, అక్కడ గవర్నమెంట్ చేసిన ఏది ఈ యొక్క పర్సెంటేజ్ అనౌన్స్మెంట్ తర్వాత తగ్గాలి కదా అంటే తగ్గదు, అదే ఎంఆర్పి ఉంటుంది. కానీ ఒకటి సార్, మరి ప్రతిరోజు కూడా పేపర్ స్టేట్మెంట్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు వాస్తవంగా, మరి చదువుతూనే ఉన్నారు. ఒక షాప్కి వెళ్ళినప్పుడు, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ ధరల పైన మరి తగ్గింపు ఉంది కదా, ఎందుకు అదే రేట్ పెట్టారని నిలదీయలేకపోతున్నారు ప్రజలు. నిలదీయలేరండి, నిలదీస్తారండి, అది కార్పొరేట్. నేను అంటుంది అదే మార్కెట్కి వెళ్ళండి. అదేంటి ఈరోజు పేపర్ రేట్ ఇది ఉంది కదా, నిన్న తగ్గినాయి కదా రేట్లు, నువ్వు ఎందుకు 50 100 పెట్టావు అని చెప్పి డిమాండ్ చేసి అక్కడ పాపం అక్కడ కూర్చున్నాడు దగ్గర ఏదో రేటుకు తెచ్చుకుంటారు. కానీ ఒక కార్పొరేట్ని అడగలేరు. కార్పొరేట్ వల్ల వచ్చే నష్టాలు అవే. కొన్ని బిజినెస్లోకి కార్పొరేట్లు రానికూడదు. సీఎంలు వాళ్ళు వ్యాపారంగా లబ్ధి పొందుతున్నారు. అదేనండి, సీనియర్స్ ఉంటే సీనియర్స్ నుంచి తీసుకోవడంలో ఇన్పుట్స్ తీసుకోవడంలో తప్పలేదు. ఇండియా మొత్తం మీద కూడా సీనియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా సీఎంలు నేను అంటుంది ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మైక్రో లెవెల్లో చీఫ్ మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ ఇవి తీసుకుంటేనే, మనం ఇందాక చెప్పిన గ్రాస్ రూట్ లెవెల్లో ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే అప్పుడు మన జీవితాలు కొంచెం చేంజ్ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి అసలు కందిపప్పుకి మన జీవితానికి సంబంధం ఏంటి అని అంటే ఉంది, 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్కి మన జీవితానికి సంబంధం ఏంటి ఉంది. సామాన్య ప్రజలకి ఇదే ఇంపార్టెంట్. స్పెండింగ్ తప్పినప్పుడు లోకల్ గా ఉన్న ఎకో సిస్టమ్ మనం ప్రజలకి జాబులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ బాగుండిద్ది. గవర్నమెంట్ సపరేట్ గా ఫ్రీ బీస్ కింద నెలకు 10,000 20,000 ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు, సోమరిపోతులను చేస్తున్నారు. మీరు అన్ఎంప్లాయ్మెంట్ దాచిపెట్టడానికి మీరు ఏం చేస్తున్నారు? ఫ్రీ బీస్ ఇస్తున్నారు, ఫ్రీ బస్సు లేదంటే ఫ్రీ సిలిండరు లేదా ఫ్రీ కరెంటు అంటూ ఏదో ఒకటి ఫ్రీ ఇస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ దాచిపెట్టడానికి. ఎందుకు? ప్రజలకు ఆకలిస్తే వచ్చి రోడ్డు మీద పడతారు, మళ్ళీ మన మీదకి వస్తారు. అంటే ఇక్కడ మీరు అన్నది కరెక్టే, కానీ మరి ఫ్రీ బస్ పెట్టడం ఇవన్నీ కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ బీద వాళ్ళు కానీ ఉంటారు, వాళ్ళు ఏదైనా డ్యూటీల మీద వెళ్ళాలి అని అంటే కూడా అంతంత టికెట్ ఛార్జీలు పెట్టి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి సహాయం అవుతుంది. టికెట్ ఛార్జీలు మళ్ళీ అదంతా డిఫరెంట్ స్టోరీ అండి. టికెట్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్ చేసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, ఆ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లని పెట్టారు. అక్కడికి వెళ్ళి ₹1 ₹2 ₹5 రూపాయలతో భోజనం పెడతారు. యాక్చువల్గా భోజనం 20 30 40 రూపాయలు ఉంటుంది అది కాస్ట్. అది గవర్నమెంట్ బేర్ చేయొచ్చు. అసలు పూర్తిగా ఫ్రీ బీస్ అనేవి ఇవ్వకూడదు అని అంటున్నా, అది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే అందరు లబ్ధి పొందుతారండి. ఒక ఆవిడ ఉందా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎక్కడో నిజామాబాద్ నుంచి రోజు బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చి టీ దాగి వెళ్తుందంట. ఇట్లే ఉంటాయి ఇవన్నీ పంచాయతీలు. నేను అంటుంది ఇవన్నీ తీసి మనం ఎకనామిక్స్ గురించి మాట్లాడుకోవట్లేదు అసలు. ఇక్కడ మళ్ళీ కమెంట్స్ తిడతారు, అసలు క్వశ్చన్ ఏంట్రా ఇదేంట్రా. మనం మాట్లాడుకునేది బేసిక్ థింగ్స్ మాట్లాడుకుంటున్నాం, మనం బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకుంటున్నాం. మీరు అక్కడ జిఎస్టీలో మార్పులు చేశారు, ఆ మార్పులు ఇక్కడ కనపడట్లేదు అని చెప్తున్నాను. మీరు చేసే మార్పుల వల్ల రేట్లు ఏం తగ్గట్లేదు అని చెప్తున్నాను. ఎందుకు తగ్గట్లేదు అని అంటే ఈ కార్పొరేట్ సంస్థలు తగ్గించరు, తగ్గించాలి కానీ తగ్గించట్లేదు. తగ్గించినప్పుడు ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు స్పెండింగ్ ఎక్కువ అయిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది, ప్రజలకి డబ్బు లేక అవస్థలు పడుతున్నారు. చాలా మంది అవస్థలు పడుతున్నారు, బయటికి చెప్పుకోలేక. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఒకటండి, ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎన్ని చేయనియండి, మా ఇండియన్స్ మంచోళ్ళు అని చెప్పి అవతల వాళ్ళు పోగిడారా, అమెరికా పోయిందా మొత్తం మర్చిపోతారు. అమెరికా 1970s ఏం చేసింది మన మీద, రేపొద్దున పాకిస్తాను ఇండియన్స్ మాకు బాగా కావాల్సిన వాళ్ళు అన్నారంటే ఇప్పుడు దాకా చంపిన వాళ్ళు అందరూ మర్చిపోతారు. మనకున్న ప్రాబ్లం అది. ఇంకొక దరిద్రమైన రోగం ఏంటంటే, ఈ 2 రోగాలండి, మర్చిపోకూడదు కానీ మర్చిపోతారు. రెండో రోగం ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా సరే బయట మాత్రం
డబ్బు ఉన్నట్టుగా కాదు, లేవు అని మాత్రం బయటికి తెలియనియం. ప్రెసెంట్ ఉన్న పరిస్థితులు అయ్యే. సామాన్య ప్రజలు బయటకు వచ్చి నా దగ్గర డబ్బు లేదో, ఇంట్లో వండలేదు అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి, చెప్పుకోరు. అదే అమెరికా అయితే కన్నా లేదురా బాబు మొత్తం గుడ్లాడు తీసి ఉంచుంటారు. ఇక్కడ అలా కాదు, వాళ్ళ కాళ్ళే సఫర్ అవుతున్నారు. సఫర్ అవ్వద్దు, బయటకు వచ్చి మాట్లాడాలి, మాట్లాడితేనే అప్పుడు గవర్నమెంట్లు కదులుతాయి. ఇప్పుడు మరి ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రము ఈ నిర్ణయాల వల్ల ఇండియాకి ఎలాంటి లాస్ రాబోతుందా, లేకపోతే ఏం నష్టం జరగకుండా ఉండబోతుందంట? ఇండియాకి నష్టం ఏమి ఉండదండి. ఇండియాకి కాదు నష్టం, నష్టం కార్పొరేట్లకి నష్టం ఉంటుంది. కార్పొరేట్లకే నష్టం, సామాన్య ప్రజలకి ఏమీ కాదు. సామాన్య ప్రజల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. అఫ్ కోర్స్ ఐటీ జాబ్స్ పోతాయి అని అంటారు. అఫ్ కోర్స్ వాడు ఏం చేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు నువ్వు ఇండియాలో నువ్వు ప్రాజెక్టులు ఇవ్వద్దు అని చెప్తాడు. చివరాఖరికి వాడికి రిసోర్స్ కావాలి కదా. మన ఇప్పుడు మీరు పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ లెక్క ప్రకారం వాటర్ వేరే చోట నుంచి కూడా సప్లై తీసుకోవచ్చు. కానీ ఇది వాళ్ళకి యూస్ఫుల్. మనతో ఎంత కోపం ఉన్నా వాటర్ కావాలనే అంటారు. మనం కూడా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ క్వాలిటీ రిసోర్సెస్, వర్క్ విషయంలో మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీలను తీసుకుని ఇంకోటి తీసుకున్నా బయట మనలాంటి స్టాఫ్ దొరకరు వాళ్ళకి ఎక్కడ. సో 100% వాళ్ళు కొంచెం హెచ్చుతగ్గులు అవ్వచ్చు. బట్ ఏ ఇంటిగ్రేషన్ అవుద్ది, అయిన తర్వాత ఇంకా నష్టం ఎక్కువ కలుగుతుందండి. ట్రంప్ టారిఫ్ల వల్ల ఐటీ ఇండస్ట్రీకి ఎటువంటి ఇష్యూ లేదు. బట్ మీరు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను. TradeIndia.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, TradeIndia.com అని. ఆ యొక్క వెబ్సైట్కి నేను అనుకోకుండా దేని గురించి కాల్ చేస్తే కాల్ వచ్చింది, సార్ మీకు ఏం కావాలి అని చెప్పి. నాకు కావాల్సింది ఇది అని చెప్తున్నా, అవతల ఏఐ మాట్లాడుతూ ఉంది. ఆ ప్లేస్ లో ఇంతకు ముందు ఒక మనిషి ఉండేవాడు, మాట్లాడేవాడు, వాడికి ఒక 30,000 40,000 రూపాయలు జీతం ఉండేది. ఇప్పుడు ఆ జాబ్స్ అన్ని కూడా బీపీఓస్ లో ఇప్పుడు ఏ కవర్ చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో వీటి వల్ల నష్టాలు ఉంటాయి తప్ప ట్రంప్ టారిఫ్ల వల్ల మనకు అయ్యే నష్టం ఏమీ లేదు. లేదంటే ఈ జిఎస్టీలు హెచ్చుతగ్గులు అవటం వల్ల నష్టం ఏమీ లేదు. ప్రజలు ఏంటంటే పట్టించుకోరు, బయటికి రారు, మాట్లాడరు. ఇది జీవితాంతం ఇంతే ఉంటుంది. ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడాలి, గవర్నమెంట్ని ప్రశ్నించాలి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలోనే మేము జాబులు చేసుకోవాలి, మాకు అక్కడే ఉపాధి ఉంది అని కూడా ఇండియా నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు. చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలా మంది అక్కడే ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసుకోవాలి అనుకుంటారు. మరి ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వీళ్ళ మీద ఎఫెక్ట్ పడబోతుందంటారు? ట్రంప్ నిర్ణయం పడుద్దండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక సామెత ఉంది, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏక్ బిహారీ సౌ బిమారీ, దో బిహారీ మారామారి, తీన్ బిహారీ ట్రైన్ హమారీ అంటారు. ఇది బీహార్ వాళ్ళ గురించి కాదండి, ఏ కమ్యూనిటీ గురించి అయినా, ఏ కమ్యూనిటీనైనా ఉండేది ఒకటే. ఏది తెలుగు కమ్యూనిటీ ఒకళ్ళు ఉన్నారనుకోండి 100 వ్యాధులతో సమానం. అది ఎవడైనా కమ్యూనిటీ. 2 ఉన్నారనుకోండి గొడవలు చేస్తూ ఉంటారు, 3 ఉన్నారనుకోండి సిటీ మొత్తం మాదే అంటారు. ఇప్పుడు మనవాళ్ళు మొత్తం ముబ్బడిగా ఎక్కువ అయిపోయారు అక్కడ. అఫ్ కోర్స్ మనవాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, అక్కడికి వెళ్ళి డాక్టర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదే చైనా ప్రజలు కూడా అమెరికా వెళ్తారు, అక్కడ సంపాదించుకుంటారు, ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు. అక్కడ ఉన్న టెక్నాలజీని కాపీ చేసుకుంటారు, తెచ్చుకుని వాళ్ళ దేశానికి ఉపయోగపడేలాగా డెవలప్మెంట్కి యూజ్ చేసుకుంటారు. మన వాళ్ళు ఎథిక్స్ ఫాలో అవుతారు. అది ప్రాబ్లం. ఎథిక్స్ అంటే రోమన్ ఇన్ ద రోమ్ అన్నట్టు ఇక్కడికి వెళ్తే అమెరికా అయితే అమెరికా నా దేశం, ఇండియా అడుగు తినిపోయినా పర్లేదు అనే టైప్లో ఆలోచించి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని ఎగ్జాంపుల్ ఏదో కాదు, రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఇండియా వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ఒక ఇండియన్ వెళ్ళి నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను, ఏది ఆస్ట్రేలియన్స్కి, అవును మీ యొక్క జాబ్స్ పోతున్నాయి మా వల్ల, దానికి నేను అగ్రీడ్, కానీ నేను లీగల్గా వచ్చిన ఇమిగ్రెంట్ని అని చెప్పి వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళినప్పుడే మనం అర్థం చేసుకోవాలి మన వాళ్ళు ఎలా తయారయ్యారు అనేది. సో అక్కడ కూడా ఇవే పరిస్థితులు. మనం జనం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న నేటివ్స్ ఉంటారు, లోకల్స్ ఉంటారు. మనం ఇప్పుడు ఏమంటే నేటివ్ అమెరికన్స్ అమెరికా అని అంటాం, బట్ ఆ గొడవలు వాళ్ళు పడతారు. మనం జనం ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మంట పుట్టిద్ది. సో అక్కడికి మన వాళ్ళు వెళ్ళి డాలర్స్లో సంపాదించి పెద్ద పెద్ద విల్లాలు ఇవన్నీ కొనుక్కున్నారు అంత, అదే వాళ్ళకి అది. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ రోడ్డు కొనేసి ఒక రోజుకి అక్కడ బ్యాండ్ బాజా కుట్టుకున్నారు. డమ్ జనరేషన్ వెళ్ళారు కొంతమంది. అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయము ట్రంప్కు నచ్చలేదు కాబట్టి కక్ష సాధింపు చర్యలుగా ఇవన్నీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అది చెప్పే కదా మెనీ థింగ్స్. ఇక్కడ నోబెల్ ప్రైజ్ విషయంలో మనం సపోర్ట్ చేయలేదు. వాడు ఏమంటాడు ట్రంప్, నేనే ఆపింది అని అంటాడు. నువ్వు చేయలేదురా బాబు, వాడు మాకు ఫోన్ చేసి అంటే నువ్వు కాదు మీడియేట్ చేసింది. ట్రంప్కి ఏమో మంచి మెంటల్ వచ్చేస్తున్నా, నాకు కావాలి నోబెల్ ప్రైజ్ నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన కూర్చున్నాడు, నేను ఇన్ని యుద్ధాలు ఆపానని చెప్పి. ఆయన ద్వారా ఆయన ఉన్నాడు. అవన్నీ కారణాలు ఉండవండి. నేను మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ చెప్పేది ఏంటంటే, మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. రోడ్ల మీద
అక్కడ హడావిడి చేస్తున్నారు. ఏదో ఒకటి పండగ వచ్చినా పబ్బం వచ్చినా రోడ్డు మీద నుంచి చిన్న చిన్నగా చేయట్లేదు, దీపాలు పెట్టి పెద్ద డీజేలు పెట్టి డాన్స్ వేయడం. రీల్స్ చేస్తే చేశారులేండి. అక్కడ ఇప్పుడు నేను అనేది మన లోకల్ హైదరాబాద్ కాదు లేదా ఆంధ్రప్రదేశ్ కాదు కదా, అది వేరే కంట్రీ పోయినప్పుడు అక్కడ ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతున్నారు. మీరు వాళ్ళ ముందుకెళ్ళి ఇట్లా డాన్స్ వేసారు అనుకోండి, మంట పుట్టకేమవుద్ది, పుట్టుద్ది. కొన్ని రోజులైనా కాము ఉండాలి కదా, చెయ్యొద్దు అని అంటలా, దానికి సమయం సందర్భం ఉంటుంది. అమెరికా ఇట్లా ఉందిగా, ఇటువంటి సిచ్యువేషన్ లో హేట్రేట్ అనేది పెరిగిన సిచ్యువేషన్ లో మీరు అక్కడ ఉన్న ప్రజల ముందు, ప్రజలకి అసలు మైండ్ లో కూడా ఇండియన్స్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఫుడ్ ఈజ్ గుడ్, సూపర్, వాళ్ళకి పనీర్ టీకి మసాలా లేదంటే పనీర్ బటర్ మసాలా సూపర్ అని అంటారు. కానీ వాడికి అట్లాంటి ఆలోచన లేనోడు ముందు వెళ్ళి నువ్వు అక్కడ నుంచోని అక్కడ తీన్మార్ పెట్టి డాన్స్ అయితే అడిగి మంట పుట్టుద్దా లేదా? అక్కడ బారాత్ పెడితే నీకు అవసరమా? స్టాక్ ఎక్స్చేంజ్ ముందు నీ ఆ రోడ్డు నీకు డబ్బు మదం ఉంటే నువ్వు రోడ్డుని ఆ రోజు మొత్తం తీసుకుని ఏం చూపిద్దామని, బల్బు చూపిద్దామనే కదా. ఒక ఫ్యామిలీ, నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ముందు బారాత్ పెట్టారు, వాళ్ళ సుప్రీమసీ చూపించడానికి, వాళ్ళ బల్బు చూపించినప్పుడు అక్కడ బల్బే కదా. అక్కడ ఉన్న లోకల్స్ కి ఎట్లా ఉంటది? ఇప్పుడు మన స్టేట్ లో ఉంటది కదా, అదే చేశారు అక్కడ. ఈ సగం ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ కన్క్లూడ్ గా ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక ప్రాబ్లం వల్ల రాదండి ఇవన్నీ కూడా, ఈ టారిఫ్స్, ఈ రిలేషన్షిప్ తెగిపోవడం, ఇవన్నీ కూడా ఇలా ఫైనల్ గా మళ్ళీ మోడీ సారీ చెప్పాడని అంటున్నారు. నిన్న మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. మళ్ళీ ఆయన చేసేది వాళ్ళు చేస్తారు. కుక్క తోక ఎప్పుడు వంకరే, వాళ్ళు మారదు. ప్రతి అమెరికాతో ఎనిమిటీ ఈజ్ వాట్ వి కాల్ డేంజరస్ అండ్ ఇట్స్ ఫ్రెండ్షిప్ విత్ అమెరికా ఈజ్ ఫేటల్ అన్నాడు ఎవరు? హెన్రీ కిసింజర్. ఏది మనకి భారత్కి ఎగనెస్ట్ గా ఉన్న ఒక వెదవాడు, మనకి ఎగనెస్ట్ ఉన్న ఒక అమెరికన్, వాడే అమెరికాని తిట్టాడు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ డేంజరస్ అండ్ వాళ్ళతో ఎనిమిటీ డేంజరస్ ఆర్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఈజ్ ఫేటల్ అని చెప్పి వాడే అన్నాడు. మంచిగున్నా చెడుగున్నా డేంజరే అని. సో ఇవన్నీ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇవి ఎకనామిక్స్, మనం కామన్ పీపుల్ గా మనం మాట్లాడుకునే ఎకనామిక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.